అందరికీ నమస్కారం. పురాణాల్లో సైన్స్ ఎపిసోడ్ 34కు స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో అలనాటి వైద్యులు అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. దానికి కొనసాగింపుగా మరికొన్ని ఆసక్తికర విషయాలు ఈ ఎపిసోడ్లో మనం వైద్య శాస్త్రంలో మన ఊహకు అందని లోక కళ్యాణ ఆవిష్కరణలు చేసినటువంటి మహర్షుల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందుగా పోలిశెట్టి బ్రదర్స్ రచించినటువంటి పురాణాల్లో సైన్స్ అనే పుస్తకం ఆధారంగా ఈ వీడియో సిరీస్ చేయడం జరుగుతూ ఉంది. యథాతథంగా అందులో ఉన్నటువంటి విషయాలు మీకు అందిస్తూ ఉన్నాం. సో మీకు ఈ పుస్తకం కావాలి అన్నా లేదా వారు రచించినటువంటి ఇతర పుస్తకాలన్నీ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నటువంటి నెంబర్లకు కాంటాక్ట్ అయ్యి పొందవచ్చు. ఇక ఇవాల్టి అంశం గురించి ముందుగానే చెప్పుకున్నాం కదా, అలనాటి వైద్య శాస్త్రంలో విశేష కృషి నలిపినటువంటి మహర్షుల గురించి. ముందుగా కపిల మహర్షి. ఈ మహర్షి ప్రస్తావన భాగవతంలోనూ భారతంలోనూ కొన్ని ఉపనిషత్తుల్లోనూ కనిపిస్తూ ఉంది. ఈయన సాంఖ్య దర్శనం అనే గ్రంథం రాశారు. అందులో మనస్సు యొక్క తత్వం విపులముగా చర్చించబడింది. మనస్సును గురించి దాని తత్వాన్ని గురించి మొట్టమొదటగా వివరించి చెప్పిన వారు కపిల మహర్షి. మనస్తత్వ శాస్త్రానికి అంటే సైకాలజీకి మూల పురుషుడు ఈయన. మనస్సు యొక్క ప్రభావము మనిషి ఆరోగ్యంపై చాలా వరకు ఉంటుందని చెప్పారు. మనస్తత్వ శాస్త్రం అనేది వైద్య శాస్త్రంలో ఒక విధమైనటువంటి అంతర్భాగమే అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మనిషికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి. అవి మనసు చెప్పినట్లుగా నడుచుకుంటాయి. అయితే మనసు కంటే గొప్పది మరొకటి ఉంది, అదే బుద్ధి. ఇంద్రియాలు విషయాన్ని గ్రహించి మనసుకు అందిస్తాయి. ఆ మనసు దాన్ని బుద్ధికి నివేదిస్తూ ఉంటుంది. మంచి చెడుల విచక్షణా జ్ఞానముతో ఆలోచించి ఆజ్ఞ జారీ చేస్తుంది బుద్ధి. ఇవన్నీ కూడా సెకండ్స్లో జరిగేటటువంటి ఒక ప్రక్రియలు. మనిషి యొక్క మంచి చెడులు అతడి యొక్క బుద్ధిని బట్టి నిర్ణయించబడతాయి. బుద్ధికి కూడా అతీతంగా మనిషిలో ఉండే మరో మహత్తర శక్తి ఆత్మ. ఆత్మకు సుఖం లేదు, దుఃఖము లేదు, సమస్త కార్యాలకు శాశ్వత సాక్షి ఆత్మ. ఇటువంటి అంశాలన్నీ కపిలుడు తన గ్రంథంలో చర్చించారు. ఈయన మనస్తత్వ సిద్ధాంతాలనే కాకుండా ఒక వస్తువు నుంచి మరో వస్తువు రూపొందుచున్నదనే పరిణామవాదాన్ని కూడా ప్రతిపాదించారు. వ్రత నియమాది మార్గములను అవలంబించి చెడు మార్గానికి వెళ్లే మనసును కట్టివేసి ప్రాణవాయువును జయించుటకు 8 సోపానములు గల అష్టాంగయోగ విధిని ఆచరించవలసి ఉన్నదని ఈయన చెప్పారు. ఆసన, పూరక, కుంభక, రేచక, అనులోమ, ప్రతిలోమ, ధారణ, ఇంద్రియ ప్రత్యాహార ధ్యానములనేవే అష్టాంగయోగ విధులు. కపిలుడు తన తల్లి దేవహూతికి చేసినటువంటి ఉపదేశములో జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన సమస్త ఆధ్యాత్మిక విషయములను వివరించుకొచ్చారు. ఈ ఉపదేశంలో పిండోత్పత్తి, గర్భధారణ, శిశోదయము వంటి వైజ్ఞానిక విషయాల గురించి కూడా వివరించినట్లు భాగవతం వల్ల తెలుస్తోంది. చరకుడు. ఈయన వేదకాలపు మహర్షి. ఆయుర్వేద వైద్య శిఖామణిగా ప్రఖ్యాతుడు. అతి ప్రాచీన ఆయుర్వేద గ్రంథమైన చరక సంహితను వ్రాసింది ఈయనే. తరువాత కాలంలో ఈ గ్రంథాన్ని అరబ్బులు, పర్షియన్లు తమ భాషల్లోకి అనువదించుకున్నారు. చరక సంహితలో 8 విభాగాలున్నాయి. అవి వరుసగా సూత్రస్థాన, నిదానస్థాన, విమానస్థాన, శరీరస్థాన, ఇంద్రియస్థాన, చికిత్సస్థాన, కల్పస్థాన, సిద్ధిస్థాన అని శీర్షికలతో ఉన్నాయి. ఈ 8 విభాగాల క్రింద 220 అధ్యాయాలు ఎంతో విపులముగా ఇవ్వబడ్డాయి. విరిగిన కాలును అతకడం గురించి కూడా చరకుడు స్పష్టంగా వివరించారు. గ్రుడ్డితనం, పక్షవాతం, కుష్టు, మూర్ఛ, క్షయ, రాచపుండు మొదలైన జబ్బులకు సులభమైన నివారణోపాయాలను తన గ్రంథంలో ఇచ్చారు. వైద్యానికి ఉపకరించేటటువంటి వృక్షాలను వామనతను వృక్షాది విద్య ద్వారా వాటి రూప లక్షణాలు మారకుండా చిన్న చిన్న మొక్కల రూపంలో పెంచుకునే ప్రక్రియను కూడా ఈయన కనుక్కున్నారు. ఈ పద్ధతి నేడు మరుగుజ్జు వృక్షాల ప్రక్రియగా ప్రపంచమంతటా ప్రాకింది. మన ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో వారికి మనం ఆల్రెడీ దీని గురించి వివరించినటువంటి విషయం తెలుస్తుంది. అలాగే వైద్యంలో పాదరసం వాడకం చరకునికి తెలుసు. ఇది సాధారణ విషయం కాదని ఆధునిక వైద్యులే అంగీకరిస్తూ ఉన్నారు. వాత, పిత్త, శ్లేష్మ దోషాల పరంగా రోగ నిర్ధారణ చేయటం, వాటికి తగిన ఔషధ ధాతువులను నిర్ణయించడంలో చరకుడు హెచ్చు శ్రద్ధ చూపేవారు. అంటే చికిత్సకు ముందు రోగ కారణాన్ని నిర్ధారణ చేయడం, దీన్నే డయాగ్నోసిస్ అంటారు. ఇది ముఖ్యమని చెప్పేసి భావించేవాడు చరకుడు. ఇది ఉత్తమ వైద్యుని లక్షణం కదా. చికిత్సా విధానంలో వైష్ణవ దేవతల పేరిట మంత్రాలను ఉచ్చరించడానికి కూడా సరైన పద్ధతిగానే చరకుడు పేర్కొన్నారు.
కొన్ని రకాల శబ్దాలు ప్రత్యేక పరిస్థితుల్లో రోగాలపై ప్రభావాన్ని చూపుతాయని ఆధునిక వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంత్ర వైద్యం కూడా ఇటువంటిదే. దీన్నే అల్ట్రాసోనిక్ చికిత్సా విధానంగా మనం భావించవచ్చు. సుశ్రుతుడు. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈయన పిక్చర్ లేకుండా ఉండదు. శస్త్రచికిత్సా విధానానికి మూల పురుషుడు సుశ్రుతుడు. అంటే ఆపరేషన్స్కి 120 అధ్యాయాలతో సుశ్రుత సంహిత అనే వైద్య గ్రంథాన్ని రచించారు ఈయన. అరబ్బులు ఈ గ్రంథాన్ని తమ భాషలోకి అనువదించుకున్నారు. శస్త్రచికిత్స చేయాలంటే శరీరం లోపలి భాగాలను గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి, లేకుంటే చాలా ప్రమాదం. అందువల్లనే ముందుగా శవాలను ఖండించడము ద్వారా శస్త్రచికిత్సా విజ్ఞానాన్ని పొందడం సుశ్రుతుడు ప్రవేశపెట్టాడు. శవ పరీక్ష అంటే పోస్ట్ మార్టం చేసి మరణం ఎందువల్ల సంభవించిందో నిర్ధారణ చేసే విధానాన్ని కూడా ఈయనే ప్రారంభించారు. ఈ పద్ధతులన్నీ కూడా ఆధునిక వైద్య ప్రపంచంలో ఆచరణలో ఉన్నాయి. అపర ధన్వంతరిగా పేరుబడ్డ కాశీరాజైన దివోదాసు వద్ద సుశ్రుతుడు అనేక వైద్య విధానాలను నేర్చుకున్నారు. సుశ్రుత సంహిత గ్రంథంలో శస్త్రచికిత్సకు సంబంధించిన అనేక విషయాలు వివరంగా చెప్పబడ్డాయి. 24 యంత్రాలను, 101 రకాల శస్త్రచికిత్సా సాధనాలను సుశ్రుతుడు చెప్పారు. ఇవన్నీ కూడా శ్రేష్టమైన ఉక్కుతో తయారు చేయబడి వెంట్రుకను కూడా నిలువునా చీల్చగలిగేటంత వాడిగా ఉండాలని చెప్పారు. చికిత్సకు వాడే శస్త్రాలకు చేయవలసిన సంస్కారం, దాన్నే స్టెరిలైజేషన్ అంటాం, వీటిని అలాగే శుచి శుభ్రతల గురించి కూడా తీసుకోవలసిన శ్రద్ధల గురించి చక్కగా వివరించారు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేసేటప్పుడు మత్తుమందు అంటే అనస్థీషియా కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. ఆపరేషన్స్ సమయాల్లో రక్తం కారిపోకుండా నరాలను బంధించి ఉంచే విధానాన్ని కూడా వివరించారు. శరీరంలోని చర్మానికి 7 పొరలున్నాయని కూడా నిరూపించారు. యుద్ధ సమయాల్లో శరీరాల్లో నాటుకుపోయిన శస్త్రాలను వెలికి తీయడం గురించి ఎన్నో విధానాల్ని చెప్పారు. మొట్టమొదటగా ప్లాస్టిక్ సర్జరీని ప్రవేశపెట్టింది కూడా ఈ మహానుభావుడే. ప్లాస్టిక్ సర్జరీని త్వచారాపణం అనేవారు. ఈ విధానం ద్వారా కృత్రిమ అవయవాలను అమర్చడం గూర్చి వివరించారు. తెగిన ముక్కును అతికించడం, చెవికి బదులుగా క్రొత్త చెవిని అమర్చడం చేసి చూపించారు. విరిగిపోయిన ఎముకలను అతికే పద్ధతుల్ని కూడా ఆయన వివరించారు. శరీరంలో ఏదో ఒక చోట చర్మభాగం లేదా మాంసభాగం చెడిపోతుంది అనుకుంటే నేడు దానికోసం శరీరంలో మరో చోట చర్మాన్ని లేదా మాంసభాగాన్ని తీసి ఈ చెడిపోయిన చోట వేసి కుడుతూ ఉన్నారు. ఈ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది సుశ్రుతుడే, మన సుశ్రుతుడే. కంటికి కనిపించని క్రిములు రక్తంలో పుడతాయని, అవి అనేక రోగాలకు కారణమవుతాయని కూడా చెప్పారు. పిండోత్పత్తిని గురించి, వికృత శిశు జననాలను గురించి కూడా ఇతనికి తెలుసు. వ్రణం అంటే ఏమిటో కూడా శాస్త్రబద్ధంగా నిర్వచించిన తొలి విజ్ఞుడు సుశ్రుతుడే. మూలిక ఔషధాలను గురించి, చెడు రక్తాన్ని తొలగించడంలో జలగలను ఉపయోగించడం గురించి కూడా ఈయనకు తెలుసు. మూత్రాశయంలోని రాళ్లను తొలగించడంలోనూ, కంటి శుక్లాలను అతి సున్నితముగా తీసివేయడంలోనూ ఈయన బహునేర్పరి. దేహంలో ఆత్మ అనేది ఉందని, అది మామూలు కళ్లకు కనిపించదని, జ్ఞానము తపస్సు గల వారికే అది కనిపిస్తూ ఉందని కూడా చెప్పారు. ఆరితేరిన ఆధునిక వైద్యులు కూడా చెప్పలేకపోయినటువంటి విషయం ఇది. పతంజలి శరీర ఆరోగ్యాన్ని కాపాడగల ఏకాగ్రత, నియమ నిష్టలతో కూడిన యోగాసనాలను రూపొందించిన వారే పతంజలి. యోగ దర్శనం అనే యోగ శాస్త్రాన్ని వ్రాసారు ఈయన. ఇందులో 4 పాదాల్లో 195 సూత్రాలను వివరించారు. పతంజలి యోగశాస్త్ర ప్రకారం యోగానికి 8 అంగాలున్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవే ఆ 8 అంగాలును. యమ నియమాలు మాత్రం అందరూ అన్ని కాలాల్లో ఆచరించక తప్పదు. తక్కిన 6 అంగాలు మాత్రం ఒక్కో మెట్టు గురువు సాయంతో నేర్చుకోవాలని ఈయన చెప్పారు. ఈ 8 అంగాల ఆచరణలో మనిషి ఒక అతీతమైన స్థాయిని పొందగలడని వివరించారు. భగవంతుని తత్వాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి యోగాభ్యాసాలే సులభ మార్గమని చెప్పారు. పతంజలి సిద్ధాంతాల ప్రకారం మన శరీరంలో కీలకమైనటువంటి నాడీ స్థానాలు కొన్ని, ప్రధానమైనటువంటి కేంద్ర స్థానాలు కొన్ని ఉన్నాయి. ఈ కేంద్ర స్థానాలనే చక్రస్థానాలు అని కూడా పిలిచారు. ఈ స్థానాలను ప్రేరేపించినప్పుడు మన శరీరంలో అంతర్గత శక్తి మేలుకుంటుంది అని చెప్పారు. ఇలా మేలుకునే శక్తిని కుండలిని అని సంబోధించారు. ఈ కుండలిని అనే పదాలతో లేకపోతే తెలిసి తెలియనటువంటి విద్యలతో ఈ మధ్య వ్యాపారం అయిపోయింది. కానీ కుండలిని శక్తి జాగృతం అని చెప్పేసి కొంతమంది బోడుగుండు బాబాలు ఎక్కువైపోయారు. కానీ అసలు సిసలు సిద్ధాంతం కొంతమంది దగ్గరే ఉంది. అది కాపాడుకొని భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.
ఇక వాటి శ్రద్ధ సంగతి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా మానసిక శారీరక స్థితులపై యోగాసనాల ప్రభావం ఎంతైనా ఉంటుందని ఆధునిక యోగ శాస్త్ర నిపుణులు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. భారతీయ యోగాభ్యాసాల పట్ల విశ్వవ్యాప్తంగా ఎంత ఆదరణ నేడు లభిస్తోందో మనం చూస్తూ ఉన్నాం. మనం యోగాను ప్రపంచమంతటికి కూడా పరిచయం చేశాం. యోగాకి ఒక ప్రత్యేకమైనటువంటి రోజును కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ భూమండలానికి. ఇది భారతదేశం అందించినటువంటి విద్య కాదా? యోగాభ్యాసాల ద్వారా ఎంతోమంది ఆయురారోగ్యాలను పెంచుకోగలుగుతూ ఉన్నారు. కొంతమంది కేవలం యోగాభ్యాసము ద్వారా ఆహారము లేకుండా హెచ్చు కాలం ఉండగలుగుతూ ఉన్నారు. కొందరైతే గాలి కూడా పీల్చకుండా, అంటే ఎక్కువ సమయం గాలి మీద ఆధారపడకుండా యోగాభ్యాసము ద్వారా రోజుల తరబడి ఉండగలగడం, వాటికి సంబంధించిన వార్తలు కూడా మనం చూస్తూ ఉండడం నేటి కాలంలో కూడా జరుగుతూ ఉంది. జీవకుడు మన ప్రాచీన వైద్యులలో మరో మేధావి ఈయన. గౌతమ బుద్ధునకు సమకాలికుడు. గాంధార దేశానికి ఒకప్పటి రాజధాని అయిన తక్షశిల యందలి విశ్వవిద్యాలయంలో ఈయన విద్యను అభ్యసించారు. అనంతరం బిందుసారుడి ఆస్థాన వైద్యుడిగా ఉన్నారు. ఈయనకు భూమిపై వైద్యానికి పనికిరాని మొక్కే కనిపించలేదట. అంటే ఎంతటి ఘన వైద్యుడో తెలుస్తూనే ఉంది కదా. మెదడుకి సంబంధించిన శస్త్రచికిత్స చేసిన వారిలో ప్రథముడు ఈయన. అంటే ప్రపంచాన మొట్టమొదటి న్యూరో సర్జన్ అన్నమాట. విదేశీ మేధావులంతా కూడా అంగీకరించినటువంటి విషయాలే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి. ఇలా ఎవ్వడి ఊహకు అందనటువంటి ఎన్నో ఆవిష్కరణలు మన మహర్షులు చేశారు. కానీ వాటిని మనం విస్మరించాం, పక్కన పెట్టేశాం, లేదా ఇక్కడి నుంచి తస్కరించి వారి విషయాలుగా చెప్పుకుంటున్నటువంటి పాశ్చాత్యులే మేధస్సు కలిగిన వారుగా మనం బానిస భావజాలంతో అంగీకరిస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ ఇప్పటి శాస్త్రవేత్తలు ప్రపంచమంతటా కూడా ఉన్నారు. వారు ఈ దేశానికి లేదా ప్రపంచానికి సేవలు చేస్తూ ఉన్నారు, కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపెట్టి. కొంతమంది శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని భ్రష్టు పట్టించేటటువంటి ఆవిష్కరణలు కూడా చేస్తూ ఉన్నారు, ఆ ప్రయోగాల్లో మునిగి ఉన్నారు. కానీ నాటి కాలంలో, అంటే ఈ ప్రపంచంలో ఇతర దేశాలు అసలు నాగరికత అంటే ఏంటో తెలియక బ్రతుకుతున్నటువంటి కాలంలోనే మన భారతదేశంలో మహర్షులు ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేశారు, విషయాల్ని కనిపెట్టారు, వాటిని గ్రంథస్థం కూడా చేశారు. తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాల్లో మొత్తం ప్రపంచాన ఉన్నటువంటి విద్యార్థులందరూ వచ్చి నేర్చుకునేవాళ్ళు. మనం ఆ విధంగా కేంద్రముగా, జ్ఞాన కేంద్రముగా ఉండేవాళ్ళం. అయితే వాటిపైన దాడులు జరిగే, చాలా వరకు గ్రంథాలని తగలబెట్టేశారు. ఆ విధంగా మన యొక్క జ్ఞానాన్ని, గ్రంథస్థ రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కోల్పోయాం. కానీ అవి మన జీన్స్లో, మన యొక్క జన్యువులలో ఒక రకమైనటువంటి నిక్షిప్త స్థితిలో ఉంటాయి. ఆయా విభాగాల్లో ఉన్నటువంటి భారతీయులు వాటి పట్ల ఫోకస్ చేస్తే మాత్రం ఆ నిద్రాణమైనటువంటి శక్తి ఆటోమేటిక్గా పైకి వస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఎక్కువ భాగం సేవలు అందిస్తూ ఉన్నది భారతీయులే. ఎందుకంటే ఇక్కడి పూర్వ పరంపర అలాంటిది. కాబట్టి మనల్ని మనం తక్కువ చేసుకోవడం, లేదా ఎవడో తక్కువ చేస్తూ ఉంటే అలా చూస్తూ నివ్వెరపోవడం కరెక్ట్ కాదు. విషయాల్ని తెలుసుకుందాం, తెలిసిన విషయాల్ని 10 మందికి చెప్దాం. మనమేమి తక్కువ కాదు, ఇంకొకటి తక్కువ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాడు మనల్ని తక్కువ చేస్తే నువ్వు నా దగ్గర బచ్చా అని చెప్పేంత అచ్చా క్వాలిటీ సబ్జెక్టు నీ మైండ్లో ఉండాలి. సో వాటిని అందించే దిశగా భరతవర్ష నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటుంది. దానికి మీ ప్రోత్సాహం అవసరం. ఇలాంటి వీడియోని 10 మందికి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టండి. అలాగే ఈ వీడియో దిగువన ఒక లైక్, అలాగే కామెంట్స్ చేయడం వల్ల వీడియో విస్తృతి కూడా పెరుగుతూ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికర విషయాలతో కలుద్దాం. పురాణాల్లో సైన్స్ శీర్షికలో భాగంగా. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.